హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇక్కడైతే పులిహోరకి రైస్ పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి ప్రసాదానికి పాలు పెట్టాను, బెల్లం పరమన్నానికి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇప్పుడే చింతపండు నానేసాను, బియ్యం కడిగిసాను అనమాట పాయసంకి. నెక్స్ట్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే కరెక్ట్గా 3:45 లేసాను అనమాట. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. స్నానం, ఇల్లు తుడడానికి, బ్రష్ చేసుకోవడానికి అందరికీ కలిపి ఒక 1/2 అవర్ అయింది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను, ఫాస్ట్గా చేయాలి. ఇక్కడైతే నేను రాత్రి దేవుడి సామాన్లు గట్ట కడిగేసి అన్నీ ఒక దగ్గర అయితే ఉంచుకున్నాను అనమాట. అక్కడ పెద్ద అమ్మవారిని అయితే రెడీ చేయాలి స్టాండ్కి. సో వ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. ఇంకా ప్రసాదాలు చేస్తుంటే ఇంకా అమ్మవారిని రెడీ చేద్దామని చెప్పేసి అవి చూస్తుంటే ఇక అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ సారీ అయితే మొన్న నేను ఒక ఎగ్జిబిషన్ ప్రమోషన్కి అయితే వెళ్ళానండి. అక్కడ తీసుకున్నాను అనమాట. నేను డబ్బులు పెట్టి తీసుకున్నానండి, మళ్ళీ ఫ్రీగా గట్రా నాకు ఏం ఇవ్వలేదు. వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు చేసిన తర్వాత నేను కొన్ని షాపింగ్ చేశాను. మొత్తం ఒక 2 to 3 సారీస్ అనమాట. అందులో ఇది మైసూర్ క్రేప్ సిల్క్లో తక్కువ క్వాలిటీ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 1200 అలా పడింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి. సో అదైతే అమ్మవారికి కడుతున్నా. ఇంకొక సారీ అయితే ఉంది, బట్ అది ఫ్యాన్సీ సారీ, అది కాస్ట్ ఎక్కువే, 3700 సారీ. అదైతే అమ్మవారికి చీర గాజులు పెడతాం కదా, అక్కడ పెట్టద్దామని ఉంచాను. ఆ సారీ కట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యాన్సీ సారీ కట్టకూడదు కదా అని చెప్పేసి ఈ ప్లెయిన్ అండ్ పట్టు సైడ్కి బోర్డర్ అయితే మనకి చిన్న బోర్డర్ వచ్చింది, చాలా బాగుంటుంది, నగలేసినప్పుడు నిండుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ సారీ కడుతున్నాను అనమాట. ప్రతి ఇయర్ ఇలా అమ్మవారిని రెడీ చేస్తుంటే నాకు ఆనందం అయితే మామూలుగా ఉండదండి. చేయడానికి అయితే చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఆ కుర్చీలన్నీ సర్దేసి అన్నీ పెట్టుకునేసరికి టైం మ్యాక్సిమం తినేస్తుంది అనమాట. అక్కడే అటు చేసుకొని ఇటు చేసుకుంటే అవుతుంది, లేదు ఒక్క ఈ సారీ దగ్గర ఉండిపోతాయి అంటే మాత్రం వంట పనులు అనేవి తగ్గిపోతాయి. యాక్చువల్గా ఈరోజు ప్రసాదాలు కూడా నేను 9 రకాలు చేద్దామని ఫిక్స్ అయ్యాను, బట్ ఎన్ని రకాలు రెడీ అవుతుందో తెలీదు. ఆ టైంకి చూద్దాం ఏం జరుగుతుందో. టైం అయితే 1:15 అవుతుంది అనమాట. ఇంకా అమ్మవారిని అలంకరణ అయితే అవ్వలేదు, జస్ట్ శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. మీకు లాస్ట్లో అంతా చూపిస్తాను. 1:15 కల్లా అయిన ప్రసాదాలు ఏంటంటే, ఒకటి కొమ్ము శనగల సతాలింపు, ఇవి మనం ఇస్తాం కదా తాంబూలం, వాటికి ఇవ్వడానికి అవి ఓన్లీ అదే చప్పటివి అనమాట, ఉప్పు వేయకుండా. ఇదైతే దద్దోజనం, ఇదైతే బెల్లం పరమన్న. దీనికి ఇంకా నెయ్యి, ధనియతలు ఎప్పుడు జీడిపప్పు ఒకటి యాడ్ చేయాలి. లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పి అసలు వదిలేసిన. మీకు అమ్మవారిని చూపిస్తే చూడండి, ఏగండి అలా రెడీ చేసిన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు వచ్చినట్టు చేసిన, ఇంకా మిగతాదంతా అమర్చుకునేది ఉంది కిందనంతా, అది అమర్చుకుంటాను. ఫస్ట్ అయితే అమ్మవారిని అయితే రెడీ చేసేసిన. అన్నం అయితే ఒక పెద్ద బేషన్లో తీసేసిన. ఇక్కడైతే పుల్ల అనేది ఉడుకుతుంది, అగోండి. అలానే గ్రైండర్లో అయితే మినపప్పు రుబ్బేసిన. ఇప్పుడైతే రుబ్బెత్తేసి గారెలను బూరెలు చేయాలి. పెసరపప్పు కూడా పెట్టేసిన, అయిపోయింది. సో ఇప్పుడైతే గారెలు కూడా వేస్తున్నా. ఇది వేగిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేస్తాను. ఇంక ఇప్పుడే వేసాను, మరి హై ఫ్లేమ్ పెట్టలేదు, మళ్ళీ మాడిపోతే బాధ కదా. బూరెల కోసం అయితే చల్లారి పెడుతున్నా. ఆల్రెడీ పంచదార కలిపేసిన. అంతలో పసుపు తెచ్చాను అనమాట. దేవుడి పెట్టి ముగ్గులు గట్టి వేసేద్దాం అని చెప్పేసి దీని మీద కలసం పెట్టేద్దాం అనుకుంటున్నా. బూరెలు వేస్తాను, గారెలు వేస్తానే, గారెలు వేసినప్పుడు బూరెలు వేస్తే అయిపోతుంది కదా. ఇవో అవ్వాలి కదా ముద్ద, అంత ఈజీ అనుకుంటున్నా అన్ని అంటే ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటా, నాకు అర్థం కాదు. దాంట్లో కాంప్లికేట్ ఏముంది? గారెలు మరిగినప్పుడు ఆయిల్ మరుగుతుంది కదా, అప్పుడే బూరెలు వేసిస్తే అయిపోతుంది కదా. ఇది అవ్వాలి కదా, ఉండలు చుట్టాలి. గారెలు అంటే ఒక చేతి అది రాత్రి నానబెట్టేస్తావు కదా. నానబెట్టిన ఇప్పుడు లెగిసి కుక్కర్ పెట్టాలి, అందులో పంచదార కలపాలి, అది చల్లారినాక అది ఉండ తయారవుతుంది, లేదంటే అవ్వదు. ఫస్ట్ అవి చేసుకుని తర్వాత గారెలు వెళ్ళిపోతాయి, 2 పనులు ఒకసారి అయిపోతుంది కదా. బూర్లు చాలా ఇబ్బంది అంటారు అందరూ, అంటే ఎంతవరకు అది నిజమో తెలీదు. ఒక్కొక్కసారి చాలా చిరాకు పెట్టేస్తే రావనమాట, గుండ్రంగా రావట్లేదు. దీనికి ఇంత బాగా వచ్చింది కాబట్టి గ్రేట్. ఇగో యాక్చువల్గా ఇది ఉంది కదా, ఈ బూరు చూపించు, ఇది చిట్లిపోతుంది అనమాట ఆయిల్ వేస్తే. సో నేను అందుకే లాస్ట్ పెట్టుకున్నాను, ఏమైనా ఇబ్బంది అయితే లాస్ట్ లో అంత ప్రెషర్ ఉండదు అని చెప్పి. సో ఇంకా మేము రెడీ అయిపోయింది, దేవుడికి కూడా అన్ని రెడీ చేస్తామన్నమాట. మళ్ళీ ఎన్నిష్ పక్కన అయితే మాత్రం ఇగ్నోర్ చేయండి, అది వేసుకోదనమాట. మంచి బట్టలు గట్టా రెడీ అవ్వడానికి నచ్చదు, నెక్స్ట్ దానికి అందులో బాగాలేదు, సో అందుకే మేము వదిలేసినాం. మా ఇద్దరం మాత్రం పట్టు బట్టలు లాంటివి వేసుకున్నాం అనమాట. ఎలా ఉన్నాం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. తనకైతే ఇంకా హెయిర్ వేస్తున్నాను. ఇక్కడ చూపించండి.
ఇంకా మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఎలా ఉందో డెకరేషన్ అంతా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. కానీ నిజంగా దేవుడు అనుగ్రహం అండి. ఉట్టప్పుడు రెడీ అవ్వమంటే అవ్వం, కానీ పూజలప్పుడు మాత్రం ఆటోమేటిక్ గా దేవుడిని కూడా నేను అందంగా రెడీ చేయగలిగాను అనమాట. అది కూడా టైంకి. ఇంకా పూజలో కూర్చుంటుకోవడమే. 7 రకాల నైవేద్యాలు అయితే పెట్టేసాము. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేస్తాము. సో ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ ఒక్క రోజు కోసం ఎన్నో రోజులు బట్టి వెయిట్ చేశాను. యాక్చువల్ గా పూజ చేసుకోగలను లేదని చెప్పేసి ఆ తల్లి దైవాలు అయితే చేసుకోగలిగాను అనమాట. అదొండి చూడండి, మా పిల్లలు అయితే మామూలుగా పూజ చేయలేదు అనమాట. మీరే చూడొచ్చు ఆ పువ్వులన్నీ. ఇంకా పిల్లలు కదా అని చెప్పేసి అలా వదిలేసినాం. ఎలా పూజ చేసామో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలానే మీరు కూడా చేసుకున్నారు లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. గీతూ హాయ్ చెప్పు. గీతం అయితే ఇలా రెడీ అయింది. పెద్ద జుత్తు కావాలట, అక్కడ నుంచి తెస్తాను. నా దగ్గర ఉన్నది పెట్టాను హెయిర్ ఎక్స్టెన్షన్. ఈ పిల్లలకి రెడీ అవుతుంది. లేని ఒక ఫోటో దిగుతారు. ఫోటో నిమిషాలు ఉంచలేదండి. పూజ అయిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆకుండా ఇప్పింది బట్టలు. అలా ఉంటుంది మళ్ళీ గీత పప్పుతని. ఇంకా పిల్లలకు పాయసం తెస్తున్నా. మా ఆయన అయితే పాయసం గారెలు తినేసి వెళ్ళిపోతున్నారు అనమాట డ్యూటీకి. నాని కొత్త షర్ట్ అన్నా ఇది. సో నేను అసలు అన్నానా కొత్త షర్టా అన్నాను అంతే. కొనుక్కోలేదని అన్నా. ఎందుకు రాని అలాగా? కానీ చాలా బాగుంది. నేను వరలక్ష్మి వ్రతంకి నేను కొత్త చీర కట్టుకోపోయినా మా ఆయన బాగుంది. నేను కొత్త చీర కట్టుకోపోయినా మా ఆయన కొత్త డ్రెస్సులు వేసుకున్నాను. నా పాత చీర నేను చూడు అంత దేవుడి దగ్గర పెట్టాను. నేను కట్టుకున్నాను. ఎలా ఉంది టేస్ట్ చెప్పు. దేవుడు కుదిరిపోతాయి కదా. దాంట్లోకి అయితే ఒక తాంబూలం అయితే ఇచ్చేసిన. ఇంకా 2 తాంబూలాలు ఉన్నాయి. అంతలోపు మా గీతు పాప అయితే అమ్మ నాకు కూడా పసుపు రాజు అని చెప్పేసి అంటుంది. ఇంకా తనకి కూడా రాస్తానమాట. తనకి తాంబూలం ఇవ్వాలంటే అంటే వీళ్ళిద్దరు బాల పేరెంటాలు కదా మా ఇంటికి. అందుకోసం టైం అయితే పాతకు 2 అవుతుంది. ఇంకా మా ఆయన నేను ఇద్దరం తింటున్నాం అనమాట ఫుడ్. పులిహోర, దర్దోషణం, పరమన్నం, గారెలు. ఈరోజు ఎన్ని రకాలు మన కోసం అసలు పండగలు వస్తాయి. అన్నీ బాగున్నాయి. ఈవినింగ్ పూజ కూడా ఇంటి దగ్గర జరిపించుకొని తాంబూలాలు అందరికి ఇచ్చేసి నేను తాంబూలాలు తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ప్రతి ఇయర్ కూడా సిస్టర్ దగ్గరికి అయితే వచ్చాను తాంబూలంకి. మార్నింగ్ సిస్టర్ కూడా వచ్చారు. అప్పుడు వీడియో తీయడం అయితే అవ్వలేదు అనమాట. ఇప్పుడు పాప చేతిలో సెల్ ఉంది. సో ఇలాగా ఈరోజు 3 తాంబూలాలు ఇచ్చాను. 3 దగ్గర నేను తాంబూలాలు తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది సిస్టర్? చాలా బాగా జరిగింది. సో అది మ్యాటర్ అండి. తల్లి దగ్గర పెట్టిన కాసు అనమాట తీసుకొని మా ఆయన అయితే 3 ముళ్ళు వేసారనమాట. మళ్ళీ కట్నం అడుగుతున్నారు ఏమనంటే. సో ఇది అండి ఈ రోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.